జాన్సన్ సిరోసి టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని దూర ప్రాంతాల నుంచి వింటున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. తండ్రి మహాకృప దయా సంకల్పాన్ని బట్టి తిరిగి మనము ఆయన సన్నిధిలో చేరి మన బ్రతుకులకి అవసరమయ్యే మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి సబ్జెక్టు మనసున గర్వం దేవునికి వైరం. మన సబ్జెక్ట్ అండి, మనసున గర్వం దేవునికి వైరం. ఓకే, చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్టు మనము వింటూ గ్రహించుకుంటూ విన్నదాని ప్రకారంగా ఈ లోకంలో బ్రతుకుదాం మనం. ఓకే, ఈ సబ్జెక్టు మనం వినాలంటే ఖచ్చితంగా మనం బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లోనికి వెళ్ళవలసినది. సబ్జెక్టుకి సంబంధించినటువంటి లేఖనాన్ని మనం బైబిల్లో చదువుతున్నాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును. చాలండి. దేవుడి లేఖనాన్ని దీవించి మన హృదయాలలో ఫలింపచేయనుగాక. ప్రియులరా, సామెతల గ్రంథమును రాసింది రచయిత జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. అనేకమైనటువంటి విషయాలు రాసి ఒక అద్భుతమైనటువంటి గర్వానికి సంబంధించిన అద్భుతమైన విషయాన్ని తెలియచేశాడు. ఏంటది అంటే, నాశనమునకు ముందు, అంటే ఒక వ్యక్తి యొక్క నాశనానికి ముందు ఈ లోకంలో గర్వం అనేది నడుస్తుందట. గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును అని చెప్పేసి అంటున్నాడు. మన సబ్జెక్ట్ ఏంటంటే, మనసులో గర్వము దేవునికి వైరము. ప్రేమైన వాళ్ళరా, ఎంత అద్భుతంగా ఇక్కడ సొలొమోను గారు తెలియజేస్తున్నాడో చూడాలి. గర్వానికి సంబంధించి మానవుడు మరి బాహ్యంగానే కానీ మనసులనే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకూడదు. ఓకేనండి. ఎలాగా అని మనం ఆలోచిస్తే, దేవుడు భూమి మీద మానవ జాతిని పుట్టిస్తున్నాడు. ఎలాగా అంటే, ఆదాము గర్భం గుండా మానవులందరూ కూడా ఈ లోకానికి వచ్చారు. అలాగే మనము ఈ భూమి మీద పుట్టాము, మన తల్లిదండ్రుల గర్భం గుండా వచ్చాము. ప్రారంభికులు ఈ భూమి మీద మానవ జాతి రావడానికి దేవుడు ఆదాము అవ్వలని వాడుకున్నాడు. అయితే పుట్టినటువంటి మానవులకి దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆత్మ సంబంధమైనవి కావచ్చు, అవి శరీర సంబంధమైనవి కావచ్చు, ఏదైనా సరే కాలమును బట్టి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అయితే ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ సమయంలోనైనా కూడా మనసునందు గర్వపడకూడదు. బయటికి గర్వపడకూడదు, మనసునందు కూడా గర్వపడకూడదు. నేను గొప్పవాడిని, నా తెలివితేటలను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నాకున్న గొప్పతనాన్ని బట్టి నేను ఇంతటి వాడినయ్యాను, అంతటి వాడినయ్యాను, ఈ స్థితిలో నేను ఉన్నానని ఎట్టి పరిస్థితులు కూడా చెప్పకూడదు, విర్రవేయకూడదు. నాకు మించినటువంటి వాడిగా లేడని చెప్పేసి అనకూడదు. గర్వం అనేది చాలా డేంజర్ అండి. కనుక ప్రియులారా, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని తండ్రిని కనపరచుకోవాలి, తండ్రిని మహిమపరచాలి. తండ్రి, నాకు ఈ స్థితిని మీరు కలగజేశారు నాయన, మీరు స్తోత్రాలు తండ్రి. మరి నా తోటి సహోదరుల్లో ఎవరు కూడా ఈ ఘనతకి పాత్రలు కాదు, అయినా మీరు కృప చూపించి నన్ను మీరు దీవించారు తండ్రి అని చెప్పేసి తండ్రిని కనపరచాలే కానీ తండ్రి చేసినటువంటి మేలు పక్కకు పెట్టేసి మనస్సు నందు
ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా గర్వపడకూడదు. కానీ చాలామంది గర్విష్ఠులు మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం. ఇది దారుణమైనటువంటి విషయం. ఇలాగా గర్వపడుతూ ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటే వారి గురించి లేఖనం ఏమంటుందంటే, నాశనమునకు ముందు గర్వము నడుసును, పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుసును అని చెప్పి దేవుడు తన దాసుల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి గర్వపడినటువంటి వాడు గ్యారంటీగా నాశనం అయిపోతాడు, గ్యారంటీగా పడిపోతాడని ఈ లేఖనాల్లో ఉన్నటువంటి భావాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం చూద్దాము, జాగ్రత్తగా పరిశీలన చేద్దాము. ఈ మాటలలో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు మనం నడవచ్చు. నాశనానికి ముందు గర్వం అనేది మరి ఉంటుందా? నాశనానికి ముందు గర్వం నడుతుందా? పడిపోవడానికి ముందు అహంకారం అనేటువంటి మనసు అనేది ఉంటుందా? ఈ లేఖనాలు మనం నమ్మొచ్చా అన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా మనం చూద్దాం. అట్లా ప్రియులారా, మనసులో గర్వపడినటువంటి వ్యక్తులు, పడిపోయినటువంటి వారు, పడిపోయిన సందర్భాలు ఎవరైనా ఉన్నారా? పరలోకములనే కానీ, ప్రజల మధ్యలోనే కానీ, భూమండలం మీద ఎవరైనా ఉన్నారా అనేది ఈ లేఖనాన్ని బట్టి మనము తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదామండి. మరి ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆదికాండం కానిసి ప్రకటన గ్రంథం వరకు అనేకమైన సందర్భాలు ఉన్నాయి. అనేకమైన సందర్భాల్లో అనేక మంది కూడా ప్రియులారా మనసులో గర్వపడి పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన గ్రంథాన్ని చదువుతూ ఉంటే మనకి ఈ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్క వ్యక్తిని గురించి పరిశీలించడానికి మన సమయం లేదు కనుక మనకున్నటువంటి కొద్ది సమయంలో రెండు మూడు సందర్భాలు మనము మరి చూసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం. ముందుగా మనం మన విరోధి అయినటువంటి అపవాదిని, సాతాను గురించి మనము చూద్దామండి. పరలోకంలో ఈ సాతాను మనసులో ఎలాగ గర్వపడ్డాడు, అసలు ఏంటి పరిస్థితి? ఈ సాతాను కోటాను కోట్ల దేవదూతలలో ఒక దేవదూత, కోటాను కోట్ల దేవదూతలలో ఒక దేవదూత. దేవుడు దేవదూతలని మరి కొన్ని కేటర్లుగా విభజిస్తున్నప్పుడు కెరూబులని, సేరాబులని, త్రోన్స్ అని రకరకాలుగా దూతలని విభజిస్తున్నప్పుడు ప్రియులారా ఈ సాతాన్ని కెరూబుగా అభిషేకించేటువంటి టైంలో మరి ఇక సాతానికి మరి ఎలాంటి దశని, గొప్పతనాన్ని దేవుడు అనుగ్రహించి కెరూబుగా ఈ యొక్క సాతాన్ని అభిషేకిస్తున్నాడో దేవుడు మనం చూద్దామండి. ఈ విషయం మనకి అర్థం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్దామండి. పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు దూతగా ఉన్న ఈ యొక్క సాతానుని కెరూబుగా ఏ రీతిగా అభిషేకిస్తున్నాడో, మరి ఎలాగా నియమింపబడుతున్నాడో ఈ సాతానుగాడు అనేటువంటి విషయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ప్రియులారా చక్కని మరి సందర్భం ఉందండి. అది ఏంటిదనేది చూద్దాం. 13 కానించి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13 కానించి. దేవుని తోటయకు ఏదేనులో నువ్వుంటివి. దేవుని తోట అగు ఏదేనులో నువ్వు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మారాగము, మాణిక్యము అను అమూల్యరత్నములతో, బంగారములతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. కెరూబుగా దేవుడు ఇక సాతాన్ని ఇన్ని రకాలుగా ఇంత గొప్పతనంగా అలంకరిస్తూ ఉంటున్నాడు. నీవు నియమింపబడినటువంటి దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైంది. అభిషేకము నొందిన కెరూబువై, దేవదూతలలో ఒక కేడర్ అండి కెరూబు. కెరూబువై ఒక ఆశ్రయముగా నువ్వు ఒట్టివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఒంటివి. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. ప్రేమన దేవుని బిడ్డలారా,
మరి దేవుడు సాతాన్ని దేవుని యొక్క తోటలో ఏదెనులో ఎలాగా నియమిస్తున్నాడో, ఎలాంటి స్థితిని కలగజేస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. కోట్ల కొలది దేవదూతలలో ఒక దేవదూత అన్నమాట ఈ యొక్క సాతానికి అద్భుతమైన అపారమైనటువంటి జ్ఞానం ఉండటాన్ని బట్టి మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి పనిలో మరి సాతాను ఉండాలని చెప్పేసి కెరూబుగా ఉండాలని, కెరూబుల యొక్క పని అద్భుతమండి. శ్రేష్టమైనటువంటి పనిని కెరూబులు జరిగిస్తూ ఉంటారు. మనం ఆదికాండంలో మనం ఆ యొక్క సందర్భాన్ని మనం చూడగలం. కనుక ప్రియులారా, ప్రారంభంలో దేవుడు ఈ యొక్క దూతని సాతానుగా పిలువబడుతున్నటువంటి దూతని అద్భుతమైన రీతిలో మరి అభిషేకిస్తున్నాడు. అంటే అలాగ ఆశీర్వదించాడు అనమాట ఈ యొక్క సాతాన్ని. అలాగే ఆశీర్వదించి అద్భుతమైన రీతిలో పిల్లను గ్రోగులు వాయించువారు వాయిస్తున్నప్పుడు మరి కెరూబుగా మరి వాడిని ప్రతిష్ఠించటం లేక నియమించటం జరిగింది. ఇది పరిస్థితి. ఎప్పుడైతే ఎవరికి దక్కనటువంటి పొజిషను తనకు దక్కిందని చెప్పేసి ఈ సాతాను వీడు అనుకున్నాడు పిల్లరా, ఇక మనసులో గర్వం వచ్చేసింది. కోట్ల కొలది ఉన్న దేవదూతలకి లేనటువంటి ఈ మర్యాదలు, ఈ అలంకరణ, ఈ విధానము, ఈ రెస్పెక్టు ఆ దేవుడు నాకొక్కడికే ఇచ్చాడని చెప్పేసి మనసులో వాడు గర్వపడతాడండి ప్రారంభం. ఇప్పుడు మనసులో గర్వపడ్డటువంటి సంగతి తండ్రి అయినటువంటి దేవుడికి తెలుసు కదా, బాగా తెలుసు. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే మనసులో గర్వపడతాడో, గర్వపడి ఏమని ఆలోచించుకుంటాడు అనుకునే విషయాన్ని మనం చూద్దాం. ఈ స్థితికి వచ్చినటువంటి వీడు దేవుణ్ణి గనపరచవలసినటువంటి వాడు దేవుణ్ణి గనపరచుకుంటా మరి ఎలాగా దేవుడు అంతటి స్థాయికి వెళ్ళాలని ఎలాంటి ఆలోచన తన మనసులో కలిగి ఉంటాడో ఒక్కసారి మనం చూసుకుందామండి. ప్రియులారా, ఈ విషయం మనకు అర్థం కావాలంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయంలోకి మనం వెళ్ళవలసిందే. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో 12, 14 మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12, 14. తేజో నక్షత్రమా, వేగువ చుక్క, నువ్వెట్లో ఆకాశం నుండి పడుతివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడుతివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఈ సాతానుగాడి మనసులో ఆలోచన, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం హెచ్చుతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి నేను ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును నేను మనస్సులో అనుకొంటివి కదా. అది పరిస్థితి. మనస్సునందు గర్వం ఎప్పుడైతే వచ్చేసిందో ఇక దేవునికి ఇప్పుడు వైరం అనేది ప్రారంభించబడ్డ. సో దేవుడు వాడికి అలాంటి ఆధిక్యత ఇవ్వటాన్ని బట్టి ఏమొచ్చిందంటే ఆలోచన, తేజో నక్షత్రము అని చెప్పేసి నేను ఆకాశానికి ఎక్కిపోయేదని చెప్పేసి అనుకుంటుందండి. 13వ వచనంలో నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎచ్చెత్తును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద దేవుడు కూర్చొని తీర్పు జరిగించాలి. దేవుని మహాసభ జరుగుతూ ఉంటుంది. కానీ ఆ సభలో నేను కూడా కూర్చోవాలి, దేవుని అంతటి వాడేగా నేను ఉండాలి, సింహాసనం మీద కూర్చోవాలని చెప్పేసి ప్రియమైన వారులారా అందరినీ రోల్ చేయాలన్నటువంటి ఆలోచన కలిగి తన మదిలో ఆలోచించుకోవటము జరిగిందండి. క్షమించండి. సో ఎప్పుడైతే తన హృదయంలో ఈ చెడు తలుపులు అనేటివి వచ్చినాయో ప్రియమైన దేవులారా, అప్పుడు దేవుడు ఏం చేసిండనంటే తన మనస్సున గర్వం రావటాన్ని దేవుడు గమనించి ఏం చేసిండంటే ప్రియులారా, మరి ఆ విషయం కూడా మనం చూసుకుందామండి. 15వ వచనంలో మనసున గర్వం పుట్టగానే దేవుడికి తెలుసు కదా ఎలాగ సెటరేట్ చేయాలి, ఏ పొజిషన్లో ఉంచాలన్న సంగతి దేవుడు తెలుసు కదా. 14:15 అంటాడు, నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకి త్రోయబడితివే అని చెప్పేసి అంటాడు. నువ్వు పాతాళమునకు నరకంలో త్రోయబడితివి అంటే ఇది ఎమ్మటే జరగలేదు కానీ పరలోకంలో మరి వారు అనేది జరగడాన్ని బట్టి ఆ వారిలో అంటే ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దేవుడు ఏం చేసింటే దాన్ని పాతాళంలో నరకంలో ఒక మూలకి త్రోచివేసేసాడు. అంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉంటున్నాను. ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు సాతాన్ని కలగజేస్తే
మరి కృతజ్ఞతగా జీవించవలసినటువంటి సాతానుగాడు అలాగే ఉండకుండా దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చించుకోవాలి, మరి దేవుని మహాసభలో కూడా నేను కూర్చోవాలని చెప్పేసి మహోన్నతులతో సమానంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసేసింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, మన భాషలో చెప్పాలంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి పొజిషన్లో ఈ సాతాను ఉన్నట్టుగా పిల్లరా మనం చూడగలం. అందుకొరకే మరి ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే, నువ్వు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. ఒక తొక్కితే మన భాషలో చెప్పాలంటే అక్కడికి వెళ్ళిపోయిందనండి. ఎందుకు ఈ యొక్క సాతానుగాడికి ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18లో ఈ రీతిగా రాయబడింది. ఏంది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచునని లేఖనం ఉంది కదండి, చదువుకున్నాం. ఏంటట? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును. ప్రేమైన దేవులారా, ఈ లేఖనాన్ని బట్టి మరి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సాతానుగాడు అక్కడ ఉండకుండా మరి 100 నుంచి 0కి వచ్చేసి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు, పడిపోయాడు. సాతానుగాడు పడిపోవడానికి కారకులు ఎవరు? స్వయం కృత అపరాధము అని అంటారు మన భాషలో చెప్పాలంటే. కనుక తాను చేసుకున్నటువంటి తన పనిని బట్టి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మనకి ఏమంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసులో గర్వం పడకూడదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచిన స్థితిని బట్టి కృపగలిగిన తండ్రిని మనం మయంపరచాలి, కానీ ఆ యొక్క స్థితిని బట్టి మనం గర్వపడకూడదు, కాలం సగరేయకూడదు. దేవా మీకు స్తోత్రాలు తండ్రి, ఈ స్థితి మీరు నాకు కలగజేసినందుకు మీకు వందనాలు అని చెప్పి తండ్రిని మనం గణపరచాలి, మహిమపరచాలి. ఓకేనండి, రైట్. పడిపోయినటువంటి సందర్భము సాతాను విషయంలో మనం చూసాము. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనము చూస్తున్నాం. ఏంటిది మరొక సందర్భము? అది రెండవది మనం ఆలోచిస్తే నెబుకద్నెజరు గురించి మనం ఆలోచిద్దామండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత, మొదటి అధినేత చక్రవర్తి నెబుకద్నెజర్ తండ్రి అయినటువంటి దేవుని వలన, తండ్రి మహాకృపను బట్టి ప్రేమైనటువంటి వాళ్ళ బబులోను దేశమునకు, ప్రపంచాన్ని మరి పరిపాలించేటువంటి ఆ గొప్ప కీర్తి అవకాశము దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నెబుకద్నెజరు తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రపంచాలని పరిపాలన చేయాలి, బబులోను దేశాన్ని కూడా పరిపాలన చేయాలని దేవుడు మంచి ఆధిక్యతని దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు క్రీస్తుకు పూర్వము మరికొన్ని వందల సంవత్సరముల క్రితము ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం అంటే బబులోను సామ్రాజ్యం, ఇంగ్లీష్లో బ్యాబిలోనియన్ మరి ఎంపైర్ అని చెప్పేసి అంటారు. సో ఈ బబులోను సామ్రాజ్యం యొక్క అధినేత నెబుకద్నెజరు ప్రియులారా సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని పరిపాలన చేసుకుంటూ హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించడం జరిగిందండి. మనందరికీ తెలిసినటువంటి సంగతి, ప్రపంచ వింతలో అదొక వింత హ్యాంగింగ్ గార్డెన్స్. ఈ గార్డెన్ కట్టించినప్పుడు తాను ఏమనుకున్నాడంటే, తన మదిలో తన మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందనంటే, ఇప్పుడు మనం చూద్దాం. దానియేలు గ్రంథంలోకి మనం వెళ్దామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 30వ వచనం ఈ రీతిగా చెప్పబడుతున్నది. రాజు, దయచేసి అందరు చూడాలండి. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించని అంటున్నాడు. నా రాజధాని నగరముగా నేను కట్టించని కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా ఆలోచించండి. సో దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రపంచాన్ని పరిపాలన చేసేటువంటి యోగ్యత దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడు. అప్పుడు ఆయన అద్భుతమైనటువంటి ఆ యొక్క హ్యాంగింగ్ గార్డెన్, ఆ నగరాన్ని ఆయన కట్టించుకున్న తర్వాత, అనేకమైనటువంటి కార్యాలు ఆయన జరిగించిన తర్వాత తానేమనుకున్నట్టు తన మనసులో, నా బలాధికారమును ప్లస్ నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. నేను కట్టించాను కదా, ఈ క్యాపిటల్ సిటీ ఉండటం కొరకు, ఈ నగరము
ఇలాగ ఉండటం కొరకు అన్నీ నేను నా ద్వారా జరిగినాయి, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి అని చెప్పేసి ప్రియులారా మరి విర్రవీగిపోయాడు. వాస్తవంగా ఏమన్నది తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ సంకల్పాన్ని బట్టి నాయన మరి ఈ మహావిశాల పట్టణము, నా రాజధాని నగరమును నేను కట్టించానని చెప్పేసి అనకూడదు. మీరు కట్టించాలి తండ్రి, మీ కృపను బట్టి, మీ సహాయాన్ని బట్టి మీరు నాకు తోడుగా ఉంటేనే ఈ నగరాన్ని కట్టించుకోగలిగాను, హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాను, మొత్తము పరిపాలన చేయగలుగుతున్నాను తండ్రి అని చెప్పేసి దేవుడి వైపు చూసి దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మరి గొప్పవాడిగా చేసి మాట్లాడాలి. కానీ నేను కట్టించని చెప్పేసి మాట్లాడాడు. పిల్లలు చూడండి, దేవుడు మానవుడికి ఒక స్థితిని కలగజేస్తే ఆ స్థితిలో ఉండి దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మయంపరచాలి. నాకున్న తెలివి, నాకున్న ఐశ్వర్యం, నాకున్న వజ్ర వైడూర్యాలు, నాకున్నటువంటి రాజరికం అంతా కూడా నీది తండ్రి, నీది అయ్యా అని చెప్పేసి ప్రేమైన వర్లారా దేవుణ్ణి గణపరచాలి. కానీ నేను కట్టించని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారం అనేటువంటి మనసు నడుచున్న మాటల ప్రకారంగా ఈ వ్యక్తిని ఏం చేయాలి? సాతాను అనే దేవుడు ఏం చేసిందండి? పాతాళంలో ఒక మూలకు నెట్టివేసి పడేశాడు యెషయా గ్రంథంలో. ఇప్పుడు ఈ రాజును ఏం చేయాలి? బబులోను దేశపు యొక్క రాజును ఏం చేయాలి? ప్రియమైన వారలారా చూడండి, దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి ఏ రీతిగా వస్తుందో మనము 31వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4:31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏంటట? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. ప్రేమన దేవుని శాపం ఎలా గొప్పదో చూడండి. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు, పశువుల వలె గడ్డి మేషదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగూ జరుగునని చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, ఎంత దారుణమైన సంగతులు చూడండి. నీ రాజ్యం నీకు ఉండకుండా వెళ్తుంది. నువ్వు పశువులలో ఒక పశువుగా ఉండి గడ్డి మేస్తావు. ఇట్లా మరి 7 కాలముల వరకు జరుగునని చెప్పేసి దేవుని యొక్క కోపము ఈ నెబుకద్నెజరు మీదకి వచ్చినట్టుగా మనం చూడగలం. సో దేవుని యొక్క కోపం ఆ విధంగా వచ్చి తెలియజేయబడ్డ తర్వాత విన్న తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా 33వ వచనం మనం చూసుకుందాం. ఇమ్మీడియట్లీ ఎలాగ జరుగుతుంది చూడండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునికి సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేచెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియో, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయన. ప్రేమైనటువంటి వారు ఎంత ఘోరమైనటువంటి శాపం, ఎలాంటి నష్టానికి మరి దిగజారాడో వెళ్ళిపోయాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ప్రపంచాలని పరిపాలన చేయాలన్న ఆలోచనతో దేవుడు తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెడితే నేను నా తెలివితేటలను బట్టి, నా గొప్ప జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క నగరాన్ని ఇదంతా కూడా నేను కట్టించాను, నేను అని చెప్పేసి దేవుణ్ణి కనపరచకుండా, దేవుని మయంపరచకుండా, దేవుడికి రావాల్సిన కీర్తి దేవుడికి రానియకుండా తన వరకు తెచ్చుకున్నాడు. దీనిని బట్టి ఏం జరిగిందంటే ప్రియమైన దేవులారా, ఒక పశువు వలె మారిపోయాడు. తన రాజ్యం తనకుండా వెళ్ళిపోయింది. మనుషులు తరిమారు. పశువుల మధ్యలో ఒక పశువుగా ఉండి మంచు పడుతూ, వర్షం పడుతూ, నానా రకాలుగా చిత్రహింసలకు గురైపోయింది. గోర్ల ఏర్లు మరి ఇవన్నీ కూడా గోర్లు పెరిగేసి పశువు వలె ప్రవర్తించినట్టుగా మనం గ్రంథంలో చూడగలము. 100లో ఉన్నటువంటి నెబుకద్నెజరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు 0లోకి వచ్చేసాడు. తన స్థితిలో మార్పులు వచ్చేసినాయి. దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క పరిస్థితి మరి నెబుకద్నెజరుకి ఎందుకు వచ్చిందండి?
ఎందుకు వచ్చింది? లేఖనం తెలియజేస్తుంది. ఏంటిది లేఖనము? 4 సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచునని దేవుడు తెలియచేశాడు. నాశనమునకు ముందు గర్వం నడుతుంది. ప్రియమైన వారులారా, వాక్యం వింటున్నటువంటి వారులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవుడి మాటలు బహు జాగ్రత్తగా భయముతో మనం వినాలి. మనలో ఏమాత్రం కూడా గర్వం అనేది వచ్చిందనుకోండి, మనం పడిపోతాము. కొంతమంది విర్రవీగుతూ ఉంటారు, కాళ్ళు రగరత్తా ఉంటారు, నాకేంటి, నా స్థితి ఇది, అది ఇది అని చెప్పేసి. కనుక పిల్లరా, సాతాను గారిని పాతాళ లోకానికి పంపించాడు. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి తొలి చక్రవర్తి నెబుకద్నెజరే మరి పశువుల తయారైపోయి గడ్డి తిన్నాడు. ఆఫ్టర్ నువ్వెంత, ఆఫ్టర్ నేనంత, మనం ఎంత ప్రియులారా. కనుక లేఖనాల ప్రకారంగా ప్రియులారా, నెబుకద్నెజరు మరి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా మనము చూసాం ఇప్పటి వరకు. బైబిల్లో నుంచి 2 సందర్భాలు మనం చూసాం. అలాగే 3వ సందర్భాన్ని కూడా ఈ సమయంలో మనము బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఏంటిది 3వ సందర్భం? ఇక్కడ కూడా ఎవరు మనం ఆలోచిస్తే ఇక్కడ కూడా రాజేనండి. ఈ రాజు పేరు ఏం పేరంటే ఉజ్జియా అండి. హిజ్కియా వేరు, ఉజ్జియా వేరండి. ప్రేమను నిలబెట్టారా, రాజు అయినటువంటి ఉజ్జియా మరి ఇశ్రాయేలు యూదుల రాజు అండి. యూదులని పరిపాలించేటువంటి రాజు. ప్రేమైన వాళ్ళ ఒక మంచి వ్యక్తి అండి. ప్రారంభంలో దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తి. దేవుడితో కమ్యూనికేషన్ ఉన్నంత వరకు దేవుడు ఈ రాజైనటువంటి ఉజ్జియాని ఆశీర్వదించేయండి. రాజైన ఉజ్జియా ఏది పడితే అది సక్సెస్ అయ్యేది. ఏ పని చేసినా కూడా సక్సెస్ అన్నమాట, దేవుడితో కమ్యూనికేషన్ ఉన్నంత వరకు. అలాగే దేవుడు ఈ రాజైనటువంటి మరి ఉజ్జియాను ప్రేమించినటువంటి దినాలు. సో ఇది పరిస్థితి. ఆ టైంలో ఇతని యొక్క కీర్తి ఎలాగుంది ప్రజల మధ్యలో, ఇతని పరిపాలన ఎలాగున్నది, ఇతని గురించి ప్రపంచ జనాభా మరి ఏమనుకుంటున్నారు, కీర్తి ఎంతవరకు వెళ్ళింది అని మనం ఆలోచిస్తే ఈ విషయం మనకు అర్థం కావాలంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం ఖచ్చితంగా వెళ్ళవలసిందే. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 26వ అధ్యాయం వరకు మనం వెళ్దామండి. 2వ దినవృత్తాంతంలో గ్రంథము 26వ అధ్యాయము. ప్రియమైనటువంటి వారులారా, మరి 8వ వచనం మనం చదువుకుందాం. 26:8 అండి. 26:8. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 8. అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్త మార్గ ప్రదేశములందంతటను వ్యాపించెను. అది పరిస్థితి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అమోనీయులు ఉజ్జియాకి పన్నిచ్చువారైరి, పన్నులు అనమాట. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి గొప్పతనము ఐగుప్త మార్గ ప్రదేశములన్నింటిను వ్యాపించెను అని గ్రంథంలో మరి రాయబడ్డది. అలాగే 15వ వచనం మనం చదువుకుంటే పిల్లరా, 15వ వచనంలో మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోనూ బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించెను. అంటే అన్ని కోణంలో కూడా పిల్లరా, ఈ యొక్క రాజైనటువంటి ఉజ్జియా, యూదుల రాజైన ఉజ్జియా ఆశీర్వదింపబడ్డాడు. అతను ఒక మాట, అతను ఒక ఆజ్ఞ జారీ చేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రాజులు కూడా అతనికి సల్యూట్ చేశారు, తీసుకొచ్చి ఇచ్చేశారు. ఆ టైంలో చాలా సౌండ్గా ఉన్నాడు, దేవుడితో మంచి మరి బంధం కలిగి ఉన్నాడు కనుక దేవుడు దీవిస్తూ ఆస్వాదించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తన కీర్తి ప్రపంచానికి వెళ్ళిపోయిందో, ప్రపంచమందంతటా వ్యాపించిందో, హృదయంలో గర్వం వచ్చేసింది. ఎలాంటి గర్వము? జనరల్గా ఆలోచించండి. ఒక మనిషి బీద స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పుడు జనరల్గా బీద స్థితిని మర్చిపోతాడు. ఉన్నటువంటి ఆ యొక్క
ఉన్నత స్థితిని కలిగి గర్వాంధుడిగా గర్విష్ఠుడిగా మారిపోతూ ఉంటాడు. సేమ్ వే ఈ విజయ కూడా అలాగే గర్విష్ఠుడిగా మారిపోయి ఎవరి విషయంలో అన్యాయం తప్పు చేశాడో మనం ఈ సమయంలో మనం చూద్దామండి. ఎక్కడ ఈయన గర్వపడి ఏం చేశాడని సంబంధించి 16వ వచనం కానీ మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. స్థిరపడిన తర్వాత ఏమండి, అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడ్డాడు కదా, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అనుకున్నాడు, చెడిపోయాను. ఎలాగ చెడిపోయాడు అంటే అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై, దేవుని సన్నిధిలో అనమాట, ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహముగా చేయగా యాజకుడైన అజర్యాయో అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు 8 మందియో అతన్ని వెంబడించి లోపలికి పోయిరి. ఇది పరిస్థితి. స్థిరపడ్డ తర్వాత గర్విష్ఠుడైపోయి, ధూపం నేను ఎందుకు వేయకూడదు, రాజును కదా, దేవుడితో మంచి కమ్యూనికేషన్ ఉంటాను కదా, ఎప్పుడు కూడా అహరోను సంతతి వారే వేయాలా, ఎందుకు వేయకూడదు, నేను కూడా వేస్తానని చెప్పేసి పిల్లరా దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేశాడు. ధూపం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి వారు ప్రధాన యాజకులు, యెహోవా యాజకులు 8 మంది అతని వెంబట లోపలికి పోయిరి. వారు రాజైనటువంటి ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోని సంతతి వారైన యాజకుల పని కానీ నీ పని కాదు. ధూపం వేసే దేవుడు అహరోను సంతతి వారైనటువంటి వారు మాత్రమే ధూపం వేయాలి. ఇది పరిస్థితి, దేవుడి యొక్క నిబంధన ఇది. వారు కాకుండా ఇశ్రాయేలులో ఎవరు కూడా వేయకూడదు. నువ్వు అహరోను సంతతిలో ఉన్నటువంటి వ్యక్తివి కాదు, నువ్వు రాజువి, ఒక సామాన్యమైనటువంటి రాజు నువ్వు అంతే. కానీ నువ్వు వారు చేసినటువంటి పని నువ్వు జరిగిస్తున్నావు అని చెప్పేసి ఆయనతో పాటు మిగతా వారు కూడా అక్కడ ఖండించడం జరుగుతూ ఉంటుంది. ఇది నీ పని కాదు, పరిశుద్ధ స్థలములలో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, కోపం వచ్చేస్తుందట, నేను రాజుని, దేవుడితో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి కీర్తి నాకు అన్నది, ఇలాంటి మూమెంట్లో అబ్జెక్షన్ పెట్టడానికి మీరెవరు, దేవుడే నన్ను ఇష్టపడుతున్నప్పుడు మీరెవరు కాదంటే చెప్పి రౌద్రుడైండట. పిల్లరా, రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఇది పరిస్థితి. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కన అతడు ఉండగానే యాజకులు చూసుచున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అతడి నొసట కుష్ఠరోగం పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తనను మొద్దనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరానికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సమాచారం, రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. ప్రేమన దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. దేవుడు మెచ్చుకున్నటువంటి వ్యక్తి, దేవుడు ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, దేవుడి కృపను బట్టి ఆయన కీర్తి ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఎలాగుండాలండి ఈ రాజు, ఎలాగుండాలి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రియులారా. దేవుడికి ఎల్లకాలము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి లేడు, గర్విష్ఠుడిగా మారాడు. యాజకులు చేసే పని ధూపం పీఠం మీద ధూపం వేసేది యాజకులు. అహరోను సంతతిలో ఉన్నటువంటి వారు ధూపం వేయాలి. ఇది పరిస్థితి. కానీ నేను రాజును కదా, నాకేంటి ప్రాబ్లం, రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు ఈ రాజైన ఉజ్జియా.
ధూపార్తను పట్టుకుని వెళ్ళి దేవుని మందిరంలో ధూపం వేయడానికి సిద్ధపడుతున్నాడు. ప్రేమైన వారలారా, ఆ టైంలో ఏం జరిగిందనంటే యెహోవా యొక్క శాపం ఈ ఉజ్జియాకు వచ్చేసింది. మొదట కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం రాగానే ఇమ్మీడియట్లీ మరి బయటికి రావడం జరిగింది. సపరేట్గా ఒక ఇంట్లో ఉండటం జరిగింది. చచ్చిపోయేంత వరకు మొదటన ఈ కుష్ఠరోగం ఉన్నది. కుష్ఠరోగంతో చనిపోయాడు. దారుణంగా ఘోరంగా చనిపోయాడు. శాపానికి గురైపోయాడు. ఎందుకు వచ్చింది ఈయనకి ఈ పరిస్థితి అండి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇతనికి ఈ రాజైనటువంటి ఈ ఉజ్జియాకి ఈ పరిస్థితికి వచ్చేసింది. గర్విష్ఠుడయ్యాడండి. అంత దారుణమైన సంగతి చూడండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. మనసులో గర్వం వచ్చేసింది. ఏం కాదులని చెప్పేసి అనుకున్నాడు. ప్రేమైన దేవుడారా, సాతానుగాడు మనసులో గర్వం వచ్చేసింది. దేవుని యొక్క సభలోకి వెళ్ళిపోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి, మహోన్నతులతో సమానంగా చూసుకోవాలి అని చెప్పేసి దేవుడు అంతటి వాడు నేను కావాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు పరిస్థితి, నా జ్ఞానం బట్టి, నా తెలివితేటలు బట్టి, నాకున్న సంపదను బట్టి ఈ నగరం కట్టించుకున్నా, నేను హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాను, నేను ఇవన్నీ కూడా చెప్పేసి ఫీల్ అయిపోయాడు. ఏమైపోయాడు? పశువులలో ఒక పశువు అయిపోయాడు. మనుషులు తరిమారు, గడ్డి మేశాడు, తిన్నాడు. ఇక్కడ ఈ రాజైనటువంటి ఉజ్జియా, ప్రేమ దేవుళ్ళారా, తండ్రి మహాకృపను బట్టి రాజయ్యాడు. దేవుడికి చచ్చిపోయేంతవరకు కృతజ్ఞతలు చెల్లించాలండి. గర్వపడకూడదండి. ఎప్పుడైతే మనసులో గర్వపడ్డాడో యాజకులు చేసేటువంటి పని చేయడానికి సిద్ధపడ్డాడు. కుష్ఠరోగం వచ్చేసి అలాగలాగా చనిపోయాడు. ఎందుకు వచ్చింది ఆయనకి ఈ పరిస్థితి? ఈ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారం అనేటువంటి మనసు నడుచునని దేవుడు ఆల్రెడీ ముందు చెప్పేశాడు. కాబట్టి రాజైన ఉజ్జియాకు వచ్చేసింది. రాజైనటువంటి చక్రవర్తి అనేటువంటి నెబుకద్నెజరుకు వచ్చేసింది. మరి కోటాను కోట్ల దేవదూతలలో ఒక దేవదూత సాతానికి ఆ పరిస్థితి వచ్చేసింది. ప్రియమైన దేవుళ్ళారా, ఈరోజు నీకు నాకు రాదని గ్యారంటీ ఏంటి? బాగా ఆలోచించండి. దేవుడు పెంట కుప్పల మీద ఉన్నటువంటి మనల్ని పైకి లేపుతూ ఉన్నాడు. పెంట కుప్పల మీద నుండి పైకి ఎత్తువాడను నేనేం చెప్పేసి అంటాడు. లేఖనం అద్భుతంగా ఉంది. దేవుడు ఉన్నతమైనటువంటి దశ మనకు అనుగ్రహించినప్పుడు, మంచి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి గర్వపడకూడదండి. మన ఫౌండేషన్ మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ప్రియులారా. మనం మర్చిపోయి ప్రవర్తించామంటే దాన్ని దేవుడు లేకుండా చేసి పడేస్తాడు, తీసేస్తాడు. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు ఉన్నాడండి, పేరు చెప్పకూడదు కానీ, దరిద్రపు స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ప్రియమైన వారలారా, దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే అతనికి ఫ్రెండ్స్ అంటే గుర్తురారు. గత చరిత్ర ఎవరన్నా గుర్తు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తులని దేవుడు చూసి ఏమనుకోవాలి? ప్రియమైన వారలారా, ఒకసారి అర్థం చేసుకోండి. మనము ఒకప్పుడు మన పరిస్థితి ఏంటిది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక 30 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటిది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటిది? మన పరిస్థితులు మార్పు ఉన్నదా లేదా? ప్రియమైన వారలారా, ఒకసారి అర్థం చేసుకోండి. ఒకప్పుడు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేవు. దేవుడు కాలాన్ని బట్టి మనల్ని దీవించాడు కదా, కాలాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కదా. ఆశీర్వదింపబడినటువంటి మనము ఎలాగున్నాం? దీనులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా, లేకపోతే గర్విష్ఠులుగా ఉన్నామా? మనం చాలామంది 90% ప్రియులారా గర్విష్ఠులుగా ఉంటూ ఉంటారు. మనసులో గర్వం ఉంటాను బట్టి దేవునికి ఎలాంటి వైరమో ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదండి. మనకి స్థితిని కలగజేసిన దేవుడేనండి. ఆయన కృప అండి, ఆయన దీవెన. ఆయన హెచ్చవాలి, మనము తగ్గవలే. దేవుని మనం హెచ్చించాలండి. అన్ని కోణంలో ప్రతి సందర్భంలో కూడా మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు నా స్థితి ఇలాగుంది,
ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఇలాగ ఉన్నా నేను ఈరోజు అన్నం తినగలుగుతున్నానండి, ఆయన పెట్టిన భిక్ష అని చెప్పేసి అనుకోవాలి. ఆయన గణపరచాలండి, ఆయన మహిమపరచాలి. ఈ స్థితిలో ఉంటున్నటువంటి మనం పేదవాళ్ళని చూసేసి వాళ్ళు అడిగినప్పుడు సహాయం చేయాలండి. కొంతమంది అడగలేని పొజిషన్లో ఉంటారు, మనం గమనిస్తూ సహాయం చేయాలి, దేవుని గణపరచాలి. ఎందుకంటే లోకంలో ఎవరికి లేనటువంటి స్థితి మనకి ఇచ్చాడు కదా, ఆ భాగ్యం మనకు ఉంది కదా. దేశంలో బేదలు ఉండక మానవులు అని చెప్పేసి అంటాడు ద్వితీయోపదేశ ఖండంలో. బేదలు అనేటువంటి వారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన స్థితిలో మనం ఉండి వారికి సహాయం చేయడానికి మనం ముందుకు రావాలి ప్రియులారా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇప్పటివరకు మనము బైబిల్ గ్రంథంలో నుంచి మనస్సున్న గర్వము దేవునికి వైరము అనేటువంటి సబ్జెక్ట్ మనం తెలుసుకున్నాం. ఎన్ని సందర్భాలు మనం చూసుకున్నామంటే సాతాను యొక్క సందర్భం మనం చూసుకున్నాం. సాతాను ఎలాగ హెచ్చింపబడ్డది ప్రారంభంలో, హెచ్చింపబడ్డ తర్వాత మనసులో గర్వం రావడాన్ని బట్టి ఏ విధంగా పాతాళలోకానికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అద్భుతంగా మనం తెలుసుకోగలిగింది. ఆ తర్వాత మనము రాజైనటువంటి బబులోను దేశపు సామ్రాజ్యపు రాజైనటువంటి నెబుకద్నెజరు గురించి మనం చూసుకున్నాం. దేవుడు మహాకృపను బట్టి రాజు అయినప్పుడు మరి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వాడిగా ఉండాలి. కానీ ఉండకుండా మనసులో గర్వపడి నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి ఈ యొక్క నగరాన్ని కట్టించాలని చెప్పేసి మనసులో గర్వపడ్డాడు. ఆ తర్వాత దేవుడికి అది వైరంగా ఉండటాన్ని బట్టి రాజ్యం అనేది లేకుండా పోయింది. ఆయన నాశనం అయిపోయాడు, పశువు లెక్క మారిపోయాడు. అది మనం చూసాం. రెండవది, ఇక మూడవది రాజు అనేటువంటి ఉజ్జియాని కూడా మనం చూసాం. ప్రియమైన వారులారా, ఉజ్జియాని దేవుడు అద్భుతంగా దీవించాడు, ఆశీర్వదించాడు. చనిపోయేంతవరకు చివరి క్షణము ఉన్నంతవరకు దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ అలాగ ఉండకుండా ప్రియులారా, దేవునికి ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. యాజకులు చేసే పని నేను కూడా చేస్తానని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు. దేవుడు అనే భయం అనేది లేకుండా పోయింది. దాన్ని బట్టి కుష్ఠరోగం వచ్చేసి నాశనం అయిపోయాడు, చనిపోయాడు కుష్ఠరోగంతో. తనకున్న కీర్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది. బ్యాడ్గా చనిపోయాడు. గుడ్డుగా బ్రతికినటువంటి వ్యక్తి బ్యాడ్గా చనిపోయాడు. ఎందుకు జరిగింది అంటే నాశనమునకు ముందు, గర్వము నడుచున్నాం పడిపోవడానికి ముందు అహంకారం అనేటువంటి మనసు నడుచున్నాం. దానిని బట్టి మన పరిస్థితి అలాగుంది ఈరోజు. ఎప్పుడన్నా ఆలోచించావా? సోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి వాడా, నా తోటి దైవజనుడా, సంఘమా, ఎక్కడి నుంచి మీరు వాక్యం వింటున్నారు? మీ పరిస్థితి ఏంటిది? మనసులో గర్వపడుతున్నారా మీరు? మీకున్న స్థితిని బట్టి, మీకున్న బండ్లను బట్టి, మీకున్నటువంటి డబ్బును బట్టి, మీకున్న బిల్డింగులను బట్టి, మీకున్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, మీ స్థితిని బట్టి మనసులో గర్వం వస్తుందా? అయితే సిద్ధంగా ఉండండి. దేవుడితో మీరు వైరం కలిగినటువంటి వారిని అర్థం చేసుకోండి. దేవుడితో వైరం కలిగి ఉంటే మన పరిస్థితి ఏమైపోయింది ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలుడు అన్న సంగతి నాకు తెలియక నేను ధనవంతులు చేసి ఉన్నానని చెప్పేసి అంటాడు ప్రకటన గ్రంథంలో. దేవుడు తలుచుకుంటే మరి ఉన్నతమైన స్థితిలో నుండి మనల్ని తీసుకెళ్ళి జీరోలో పెట్టగలడు. మన స్థితిని తీసేసి ఆ స్థితిని వేరే వాళ్ళకి కూడా ఇస్తాడు. ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గింపబడును. ఈ స్థితి మనం గలగజేసినందుకు ఎల్లకాలం తండ్రిన దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లించాలని. ఓకేనండి, ఈ సబ్జెక్టు మీ అందరికి కూడా అర్థమైందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మీరు విన్నారు, విన్నటువంటి మీరు మర్చిపోకుండా విన్నదాని ప్రకారం మీరు ప్రవర్తించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి తన కృపలో జ్ఞాపకం చేస్తుండగాక. అందరికీ వందనములండి.